హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆఫ్టర్ ఏ లాంగ్ డేస్ తర్వాత నేను మళ్ళీ ట్రావెల్ వీడియో పోస్ట్ చేస్తున్నా. రీసెంట్గా మేము లాస్ వేగస్కి వెళ్ళామన్నమాట. సో మాకు అక్కడ మేము ఏమేమి ప్లేస్ చూసాం అనేది ఈ వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మా ఫ్లైట్ నైట్ ఉండే. సో ఇంకా ఆ రోజు ఇంకా లాస్ వేగస్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరాము ఎక్కడెక్కడ ప్లేసెస్ చూడాలి అని చెప్పేసి. సో ఫస్ట్ లాస్ వేగస్కి 4 hours దూరంలో అరిజోనా ఉంటుంది. సో ఆ ప్లేస్కి వెళ్ళాము. ఫస్ట్ ప్లేస్ విజిట్ వచ్చేసి గ్రాండ్ క్యానియన్. సో అక్కడ దిగేసిన తర్వాత టికెట్ తీసుకోవాలి ఎంట్రన్స్కి, గ్రాండ్ క్యానియన్కి. సో లోపలికి వెళ్తే మొత్తం మౌంటైన్సే, చాలా బాగుంటుంది. బట్ ఫుల్ వాకింగ్ చేయాలి. గ్రాండ్ క్యానియన్ మొత్తం మౌంటైన్స్, బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి. ఐ మీన్ బ్యూటిఫుల్ పిక్స్ దిగచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఒక బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాము, లైక్ ఓల్డ్ డ్యామ్ తర్వాత. సో అరిజోనా అండ్ నెవాడా టైమ్స్ చూపిస్తున్నారు అక్కడ కూడా లొకేషన్ చాలా బాగుంటుంది. మేము వెళ్ళింది సన్సెట్ టైంకి కాబట్టి బాగుండే. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్కి లాస్ వేగస్కి రిటర్న్ అయిపోయాము. సో నైట్ మొత్తం డౌన్ టౌన్ కంప్లీట్ చేసామన్నమాట ఫస్ట్ డే. సో నైట్ మొత్తం డౌన్ టౌన్ చూసిండే. 11 లోపలే ఈ వాటర్ ఫాల్ షో ఉంటుంది, మస్ట్ అండ్ సీ అనమాట, ఫ్రీ టు విజిట్. సో అక్కడ మొత్తం ఆ షో చూసుకున్న తర్వాత మొత్తం డౌన్ టౌన్ మొత్తం తిరిగి లోపలికి కెసినోలోకి కూడా వెళ్ళచ్చు నైట్ కూడా. మొత్తం లొకేషన్స్ అంతా చాలా బాగుంటాయి నైట్ అయితే. అండ్ ఒక రైడ్ ఉండే, రోలర్ కోస్టర్ రైడ్ అని, యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు, లాస్ వేగస్ రోలర్ కోస్టర్ రైడ్. అది ఎక్కి ఉండే. అది నేను వీడియో తీయడం మర్చిపోయాను. అది చాలా స్కేరీగా ఉంటుంది. ఎవరైనా రైడ్స్ ఇష్టం ఉండేవాళ్ళు ఖచ్చితంగా అది ట్రై చేయండి. సో మొత్తం నైట్ అంతా అది డౌన్ టౌన్ తిరిగేసి, సో డౌన్ టౌన్ మొత్తము ఐఫిల్ టవర్, బ్రిడ్జ్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఫేమస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఆ నెక్స్ట్ ఇంకా నైట్ 2:30 అలా ఇంకా బ్యాక్ టు హోమ్. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అరిజోనాకి వెళ్ళాము ఇంకో ప్లేస్ విజిట్ చేయడానికి. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి లోయర్ క్యానియన్. ఇది కూడా మొత్తం శాండ్స్ అంటూ ఉంటాయి. ఇదైతే ఫుల్ వాక్ చేసేదే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 7 miles దాకా మేము వాక్ చేసాము. అది మొత్తం శాండ్, చాలా బాగుంటుంది కలర్స్ అన్నీ చూపించడానికి. నేనంత లోపల కెమెరా అంటే వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్, జస్ట్ ఏదో కొన్ని గ్లిమ్స్ అయితే నేను రికార్డ్ చేశాను. ఆ నెక్స్ట్ తర్వాత మేము హాఫ్ షూ అనేది ఒక ప్లేస్ ఉంటుంది, దాని దగ్గరే ఒక 1/2 hour పడుతుంది అక్కడికి వెళ్ళడానికి. అది కవర్ చేసేసామన్నమాట. దాని లొకేషన్ ఇది. హాఫ్ షూ కనిపిస్తుంది ఇట్లా పైన, చాలా బాగుంటుంది. మళ్ళీ రిటర్న్ టు వేగస్లో మేము ఇంకొకటి కూడా కవర్ చేసాము అన్నమాట, పార్క్ అని చెప్పేసి. ఇది మొత్తం ఫుల్ ఆఫ్ మౌంటైన్స్, వర్త్ ప్లేస్ విజిట్ అనమాట ఇది. సో మొత్తం డ్రైవే ఉంటుంది, సింగిల్ రోడ్, ఒక 30 minutes. సో ఆ మౌంటైన్స్ అన్నా చూసుకొని మేము బ్యాక్ టు రిటర్న్ టు రూమ్ వచ్చేసాము అనమాట. ఇంకా ఆ రోజు ఏం విజిట్ చేయలేదు. సో నెక్స్ట్ డే మార్నింగ్ 7 rocks వెళ్ళాము, 7 different కలర్ రాక్స్. అది కూడా చాలా బాగుంటుంది. సో మార్నింగ్ కూడా లాస్ వేగస్ నోయిడా అనే వెల్కమ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే దిగాము. తర్వాత మళ్ళీ డౌన్ టౌన్ చూసుకున్నాం అనమాట మార్నింగ్ పూట. చాలా బాగుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 డౌన్ టౌన్ చూడండి, చాలా బాగుంటుంది లొకేషన్స్ అయితే. మొత్తం ఇంకా ఆ రోజు రెస్ట్ తీసుకున్నాం, కెసినో ఆడి కొద్దిసేపు డౌన్ టౌన్ మొత్తం తిరిగేసి మళ్ళీ సో ఆ లొకేషన్స్ కొన్ని నేను యాడ్ చేశాను చూడండి. మార్నింగ్ పూట డౌన్ టౌన్, ఇది ఇంకా నెక్స్ట్ కెసినో లోపలికి ఎంట్రీ అనమాట. అక్కడ కూడా బ్యూటిఫుల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేసి, అక్కడ ఒక గార్డెన్ ఉండే, బట్ అది మార్నింగ్ మొత్తం రిమూవ్ చేశారు. అది చూడ్డానికే మేము వచ్చి ఉండే అనమాట. ఆఫ్టర్ దట్ మేము అక్కడ ఇంకా దగ్గరలో ప్లేసెస్ ఏమన్నాయో అని సెర్చ్ చేస్తే ఈ ప్లేస్ కనిపించింది. ఇది చాలా బాగుంటుంది. బట్ అది ఫేక్ స్కైయే, బట్ రీల్స్ తీసుకోవడానికి కానీ ఫొటోస్ తీసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది లోపల. ఇది ఫ్రీ ఎంట్రన్సే. బట్ మీరు ఎవరైనా బోట్ రైడ్ చూడాలి మొత్తం అది చుట్టూ అంటే ఇట్స్ చార్జ్ 4 members ఒక్కొక్క పర్సన్కి కలిసి 34. ఆ డే మొత్తం ఇంకా మాల్లో స్పెండ్ చేసి ఇంకా ఈవినింగ్కి రూమ్కి రిటర్న్ అయిపోయాము. ఇంకా నైట్ మాకు ఫ్లైట్ ఉండే 1:30కి. సో ఇంకా బ్యాక్ టు హోమ్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్.